నుంచి 21 వచనాల్లో ఉన్నటువంటి ఆ భాగాన్ని మనం చదువుకున్నాం. ఒక 2 విషయాలను జ్ఞాపకం చేయాలని నేను తలస్తూ ఉన్నాను. మరొకసారి చదువుదాం. 18వ వచనాన్ని చదువుదాము. యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యము మంచిదే. అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు చాలు. విషయం అంతా మనకు తెలుసు. 1కి 10 సార్లు చదువుతున్నాం. ఇక్కడ మనం ఆత్మీయంగా ఎదుగుదల కొరకు ఒక మాటను నేను తీసుకున్నాను. ఏంటంటే, దావీదుకి ఒక తాత్పర్యం ఉంది. దావీదు మనసులో ఒక ఆలోచన ఉంది. నేను నా దేవునికి ఒక మందిరం కట్టాలి. దేవుని మందిరం నేను కట్టాలి. ప్రభు కూడా దాన్ని ఏమన్నాడంటే, తాత్పర్యము మంచిదే. తాత్పర్యం అయితే నీ ఆలోచన అయితే నీ ఉద్దేశం మంచిదే. మంచిదే అని ప్రభు ఏమన్నాడంటే, అయినా నువ్వు కట్టొద్దు. ఇక్కడ కొంచెం మన ఆత్మీయ జీవితంలో, దైనందిన జీవితంలో మనం చేసే కార్యకలాపాల విషయంలో దేవుని చిత్తాన్ని గ్రహించుకోకుండా, ఒకవేళ ఏమైనా మనము యాక్చువల్గా మనకి ఏంటంటే, దేవుని చిత్తాన్ని గ్రహించుకోవడం అనేది నేటి దినాల్లో చాలా దూరంగా కనబడుతుంది. దేవుడు మాట్లాడతాడు, దేవుడు మన మాటలు వింటాడు. ఈ మాటలన్నీ ప్రసంగాలలో విరివిగా వాడబడుతున్నాయి. కానీ మరి దేవుని చిత్తం ఎలా గ్రహించుకోగలుగుతున్నాం? ఇది దేవుని చిత్తము, ఇది దేవుని చిత్తము కాదు. దావీదు ఎలా గ్రహించుకున్నాడు అంటే, నాతాను ప్రవక్తను పంపించి నీ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కట్టాలనుకుంటున్నావు కానీ కట్టొద్దు అని చెప్పేసి ప్రవక్తను పంపించాడు. నువ్వు కట్టాలని ఉద్దేశం కలిగి ఉన్నావు, మంచిదే, కానీ నువ్వు కట్టొద్దు, నీ కుమారుడు కడతాడు అని చెప్పించాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనకు అలాంటి చిత్తమును గ్రహించగలిగినటువంటి హృదయాలు ఏమైనా ఉన్నాయా? వినగలిగిన చెవి ఏమైనా ఉందా? దాన్ని గ్రహించే మనస్సు ఏమైనా ఈ రోజులో మనకుందా? విషయం ఏంటంటే, ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, ఉద్దేశం మంచిది కానీ దేవుడు అడ్డగించాడు. గమనించండి. దానికి ఆన్సరు దావీదుకి చెప్పాడు, నీ చేతులు రక్తంతో తడిచి ఉన్నాయి కాబట్టి నువ్వు కట్టొద్దు అంట. ఉద్దేశం మంచిదే, అతని తాత్పర్యం మంచిదే. అంటే మనం దేవుని పక్షంగా మనం చెయ్యాలనుకున్న కార్యాలు కొన్ని సమయాల్లో మంచివే, కానీ చేయకూడదు. ఇది ఎలా సాధ్యం? ఎలా గుర్తించగలం? నేటి దినాల్లో అంత ఉన్నతమైనటువంటి పరిపక్వత చెందినటువంటి ఆధ్యాత్మిక జీవితం ఏమైనా మనకుందా? ఇది నన్ను బహుగా ఎప్పటికప్పుడు తొలుస్తున్నటువంటి ప్రశ్న. ఎట్లా గ్రహించుకోవాలి? ప్రసంగాలు చేస్తున్నప్పుడు, దేవుని మాటలు చదువుతున్నప్పుడు, ఆడియోలో వింటున్నప్పుడు, వీడియోలో చూస్తున్నప్పుడు అనేకమైన మాటలు మన చెవుల్లోనికి వెళుతూ ఉంటుండగా ఏది దేవుని చిత్తము, ఏది దేవుని చిత్తము కాదు గ్రహించుకోవడానికి మనకు ఎంతవరకు ఈ ఆలోచన లేక మనకి ఎంతవరకు ఆ జ్ఞానం ఉన్నదనే సంగతి మనం తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి. ఇక్కడ నన్ను బలపరిచిన ఒక మాట మీకు ముందు చూపించి ఆ తర్వాత నేను చెప్పాలనుకున్న కొన్ని మాటలు చెప్పేసి ముగించేస్తాను. అయినను, ఇది చాలా విలువైన మాట. అయినను అంటే కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా మారిపోతుంది. చెప్పిన మాట మారిపోతుంది, సంగతి మారిపోతుంది. అయినను అంటే ముందు చెప్పిన దానికి తర్వాత జరిగేదానికి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనంలో ఆదాము దగ్గరికి పక్షులన్నిటినీ తీసుకొచ్చాడు. చూడండి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును
సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. ఎక్కడ ఎన్నో ఉన్నాయి జీవరాశులు, అందులో ఒక జీవరాశి ఆదాము. జీవరాశులన్నీ ఎలా ఉన్నాయో ఆదాము కూడా అలాగే ఉన్నాడు. కొంచెం అడ్వాన్స్డ్ లో ఉన్నాడు కదా. ఇవన్నీ తీసుకొచ్చి దేవుడు ముందుకు పెట్టినప్పుడు అన్నిటికీ పేర్లు పెట్టేసేటంత కానీ ఆయనకు సాటి అయిన సహాయం అయినను, అంటే ఇన్ని ఉన్నా సరే, ఇన్ని జీవులున్నా, ఇంతమంది పరివారమును చుట్టూ అంత వాతావరణ పరిస్థితిలో వేల కొలదిగా జీవరాశులు తన చుట్టూ సంచరిస్తున్నా అతనికి కావలసిన సహాయం లేదు. అయినను అంటే అవన్నీ కూడా వ్యర్థం, అవన్నీ పనికిరావు. అయినను అది ఆయనకు సహాయం లేదు అంటే ఇన్ని ఉన్నా సరే ఉపయోగం లేదన్నమాట. అంటే అక్కడ ఉన్న వాటికి అతనికి కావాల్సిన దానికి క్వైట్ ఆపోజిట్ గా మనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ద్వితీయోపదేశకాండం 29:2-4 వచనాలు. నేను అయినను అనే మాట తాలూకా ఉద్దేశాన్ని, అయినను అంటే దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించుకోవాలని కొన్ని మాటలు మీకు చూపిస్తాం. మోషే ఇశ్రాయేలునందరినీ పిలిపించి వారితో ఇట్లా, నేను యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. అయినను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, నిన్ను విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. ఎంత చూడండి, ఆయన మీరు చూశారు, అన్ని చూశారు, అన్ని విన్నారు. ఎటు వచ్చినటువంటి చింతపడాల్సింది. అందమైన మాటలు పలకచ్చు కానీ ఇక్కడ కఠినమైన మాట పలక. వాళ్ళ హృదయానికి పట్టినటువంటి దారిద్ర్యం ఏమిటంటే చూచే కన్ను ఉందంటే కానీ గ్రహించడం లేదు, వినే చెవి ఉంది కానీ గ్రహించడం లేదు. ఇదే మాట మనకి కొత్త నిబంధనలో కనబడుతుంది. చూడండి 13వ అధ్యాయం, మత్తయి శుభవార్త 13వ అధ్యాయం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం. ఈ ప్రజలు 15వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు. ఏమండి, వారి హృదయమునకు గ్రహించే మనసు లేకపోవడం గల కారణం ఏంటంటే క్రొవ్వినదట. క్రొవ్విన హృదయం, మందగించిన చెవులు, ఏమండి, మసకబారిన కనులు. దేవుని కార్యాలు ఎదురుగా చూస్తూనే ఉన్నారు. అయినను వాళ్ళు ఎంత చూసినా వారి హృదయములు ఇవ్వలేదు దేవునికి. రోమాపత్రికలో పౌలు గారు రోమీలకు రాస్తూ ఒక కఠినమైన మాట అన్నాడు. 28వ వచనం, 1:28 ఏమన్నాడంటే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఇది చాలా ప్రమాదకరమైన మాట. ఏమండి, దేవుని కార్యాలు చూశారు మీరు, ఐగుప్తులో బోలని కార్యాలు చూశారు కదా, చూశారు. అయినను చూసినప్పటికీ మీకు గ్రహించే హృదయం దేవుడే మీకు ఇవ్వలేదు. ఇంకా దేవుడే ఇవ్వకపోతే మనం ఏం చేస్తామండి? ఇది భయంకరమైనది. కొన్ని మాటలు మనం చదువుతూ ఉంటే భయం వేస్తుంది. దేవుడు సార్వభౌముడు, సర్వాధికారి. మనం ఆ మాటలతో ప్రభుని ఆరాధిస్తాం. సర్వాధికారి అయిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు 17వ అధ్యాయంలో. నేను సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన ప్రభు అన్నప్పుడే మనం భయభక్తులతో దేవుని దగ్గర నడుచుకోవాలనే జ్ఞానం వచ్చేయాలి.
ఎందుకంటే ఆయన ఎవరిని తగ్గించును వాడిని తగ్గి, ఎవరిని హెచ్చించును వాడిని హెచ్చించు. నేను ఎవరిని కనికరింతును, ఎవరిని కరుణింతో వాడిని కరుణింతును అన్నాడు. ఎవరిని కరుణింతును వాడిని కరుణింతును, ఎవరిని పాతాలను పంపాలో ఆయన నిర్ణయించను కదండి. సామెతల గ్రంథకర్త ఏమంటాడు అంటే, ప్రతి వస్తువు దాని పని నిమిత్తం నిర్మించబడింది, భక్తిహీనులు పాతాళము కొరకు నిర్మించబడ్డారు, నియమించబడ్డారు. ఈ భక్తిహీనులు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని చిత్తంలో కనబడుతున్నారు వారు. మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. అయినను అనే మాట దగ్గర కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది మొత్తం. అక్కడ వాతావరణం అంతా చేంజ్ అయిపోతుంది ఏమండి. ఇంకొక మాట చూద్దాం, చూడండి. ఇంకొక మాట యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం. ఇది చాలా ఆశీర్వాదకరంగా, ఎంతో అద్భుతకరంగా ఉంటుంది చూడండి. నిశ్చయం అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందున వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతి ఆయన మన బాధలన్నీ ఆయన భరిస్తూ ఉంటే ఆయన ఎలా ఎంచుతున్నారట? మొత్తబడిన వాడిగాను, బాధింపబడిన వాడిగాను. ఏదో క్యాజువల్ గా తీసుకుంటున్నారు, ఇప్పటికీ తీసుకుంటున్నారు కదా. శిలువలో యేసు ప్రభు మరణించాడంటే వాడు అంటాడు, యేసు ప్రభు నా కోసం మరణించలేదు, నా కోసం అల్లూరి సీతారామరాజు మరణించాడు, నా కోసం గాంధీ మరణించాడు. చాలా మంది మరణించారు. అలాగైతే ఆ పేర్లే వచ్చిన, పేర్లు రాని వాళ్ళు చాలా మంది మరణించారు. అలాగైతే స్వతంత్ర పోరాటంలో, భారతదేశ స్వతంత్ర పోరాటంలో, ఫ్రీడమ్ మూమెంట్ లో పేర్లు బయటకు వచ్చిన నాయకుల పేర్లు వినపడుతున్నాయి. మరి నాయకులుగా కానివ్వంటారు, నాయకులు వెనకాల చేరి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ సంగతి. వాడేవాడి కోసం కాచాడు, వాడి దేశం కోసం కాచలేదా? తన రక్తాన్ని ప్రాణాన్ని ఇవ్వలేదా? వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పుకోవాలి? చాలా మంది ఉన్నారు వాళ్ళు దేశంలో స్వాతంత్ర్యం కోసం. ఏమండి, వచ్చిన స్వాతంత్రాన్ని నేటి వరకు సద్వినియోగం చేసుకున్నది లేదు. యేసయ్య ఏ స్వాతంత్ర్యం కొరకు గలతీ 5 అంటాడు, ఈ స్వాతంత్ర్యం మీకు ఇచ్చా. ఏ స్వాతంత్ర్యం అది? ఆత్మీయ స్వాతంత్ర్యం. ఆత్మకు స్వతంత్రత ఇచ్చాడు. ఆత్మను మరణం నుంచి విడిపించాడు, శాపం నుంచి విడిపించాడు, పాప బంధకాల నుంచి విడిపించాడు, పాప మరణముల నియమము నుంచి విడిపించాడు. అండి, క్రీస్తు యేసునందు రోమపత్రిక 8:1 రాయబడి ఉంటుంది చూడండి. రోమపత్రిక 8:1. మనకందరికి తెలిసిన కంఠత వాక్యాలు ఇవన్నీ కూడా, కష్టమైంది ఏం కాదు. కాబట్టి ఇప్పుడు మనకి క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదు? అది ఆన్సర్ కూడా అక్కడే. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను రక్షించాను గనుక ఇప్పుడు క్రీస్తు యేసునందు మనకి ఏ రకమైన శిక్షా విధి లేదు. ఎందుకు లేదంటే ఆయన దానికి మూల్యం చెల్లించాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడి ఉన్నారు, మీరు అమూల్యమైన రక్తము చేత విడిపించబడి ఉన్నారు. ఎన్ని మాటలు ఉన్నాయి మనకి. ఆయనను సిలువ మరణం చాలా క్యాజువల్ గా తీసుకుంటున్నారు. ఆయన మొత్తబడిన వాని గాను, బాధింపబడిన గాను మనం ఎంచితిమి. చూడండి, గమనించండి. ఆయన మన కొరకు గొప్ప కార్యం చేస్తే ఇప్పటికీ కూడా దాన్ని చాలా సులువుగా తీసుకునేవారు. ఎవరండి? ఎవరు మాట్లాడుతున్నారు మధ్యలో? ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇంకో మాట చూద్దాం. 57:15. యెషయా 57:15. నాకు ఎన్ని గంటలకు ఇచ్చారు టైం చూడలేదు. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. అయినను మాస్టర్ గారు మీరు 6:20 వరకు మాట్లాడచ్చు. అయినను ఆ మాటతోటే కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది కదా. ఎక్కడుంటాడంటే ఆయన ఎక్కడుంటాడంటే మహాగణుడు, మహోన్నతుడు,
పరిశుద్ధుడు నిత్య నివాసి, నిత్య నివాసి. ఏమన్నా నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. దేవుని నివాస స్థలం ఏదంటే మహోన్నతమైన స్థలం, మహోన్నతమైన ప్రదేశం. అయినా నేను అక్కడ ఉండేవాడిని అయినా సరే ఎక్కడికి వచ్చి ఉంటాడు? వినయము గల వారి ప్రాణం జీవింపచేయడం, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపచేయడానికి వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. అంటే దీనుడము వినయము కలిగిన వాడు అయితే దేవుడు ఎక్కడో మహోన్నతమైన స్థలంలో కొండలెక్కి ఏమండి క్షమించాలా, ఎక్కడున్నావు ఆయన పాడుకుంటూ కవి ఎక్కడో లేడు ఆయన. వినయము విధేయత కలిగి దీన మనసు కలిగి ఉంటే నీతోనే, నీ దగ్గర, నీలోనే ఉన్నాడు. ఆయన చూడగలిగిన కన్ను ఈ రోజు మనకు కావాలి కదా. మందం అయిపోతే చేయగలిగే దేవుడే. వినగలిగిన చెవి మనకు కావాలి. అవి మందం అయిపోతే ఏం చేయడానికి ఏమి లేదు. మసకబారిపోయిన మందం అయిపోయిన క్రొవ్వు పట్టేసిన మనము భక్తిహీన లెక్కలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్త పడి ఉండాలి. అయినను అనే మాట దగ్గర నుంచి నేను కొంచెం అక్కడ చేస్తాను. కొత్త నిబంధనలో కూడా కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, విశ్వాస సంబంధమైన కొన్ని మాటలు ఎంత గొప్పగా ఉంటాయో మాటలు చూడండి. మత్తయి సువార్త 9:18. 9:18. మత్తయి సువార్త 9:18. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. ఒక మాట మనం అనుకుంటాం, ఇప్పుడే చనిపోయింది, యాజ్ డన్, అయిపోయింది. అయినా నువ్వు వచ్చి చెయ్యేస్తే ఆమె బ్రతుకుతుంది. విశ్వాసం ఉండేది, ఎలాంటి విశ్వాసం ఉండేది? అసలు వినటానికైనా ఆలోచించడానికైనా మ్యూట్లో పెట్టుకుంటాం. వెంటనే మ్యూట్లో పెట్టేసుకోండి. చదివిన వెంటనే చదవడానికి ఓపెన్ చేయండి, చదివిన వెంటనే మళ్ళా మ్యూట్లో పెట్టండి, మర్చిపోవద్దు. ఇప్పుడు అతను వచ్చి అంటాడు, కబురు తెచ్చిందే, ఏ కబురు తెచ్చాడు? చావు కబురు తెచ్చాడు. అయ్యా ఇప్పుడే నా కుమార్తె చనిపోయింది. ఓకే, అయినా నువ్వు వచ్చి చేయేస్తే బ్రతుకు. వాట్ యు బిలీవ్. ఏం అద్భుతమైనటువంటి విశ్వాసం అండి. అధికారం అంటే ఆయన మళ్ళా దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎంత గొప్ప విశ్వాసం. అయినను చచ్చిపోయింది రైటే, అయినను నువ్వు వస్తే కార్యం జరుగుతుంది. అంటే పాసిబిలిటీ లేదు, కానీ నువ్వు వస్తే పాసిబుల్ అయిపోతుంది. దేవునికి అసాధ్యమైంది ఏదైనా కలదా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎంత గొప్ప మాట అంటే అది. 11:11 చూడండి, మత్తయి సువార్త అనుకుంటాను. 11:11 ఇక్కడ ఆశీర్వాదం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఎంత కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవడంత వరకు పుట్టలేదు. ఓకే, అయినా సంఘములో నువ్వు అల్పుడుగా బ్రతకగలిగితే పరలోక రాజ్యములో అల్పుడైన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు యోహాను కంటే గొప్పవాడు. ఎంత ఆధిక్యత పెంచేశాడు సంఘములో. ఒక అల్పునికి, ఒక విధేయత కలిగిన వాడికి, ఒక వినయము కలిగిన వాడికి, దేవుని సన్నిధిలో నమ్మకంగా నడుచువానికి ఎంత ఆధిక్యతనిచ్చాడు దేవుడు అంటే, బాప్తిస్మిచ్చి యోహాను కంటే ఒక మెట్టు పైకి తీసుకెళ్ళి అంతకంటే నువ్వు గొప్పవాడు అంటున్నాడు. ఇలాంటి ఆధిక్యతలు పోగొట్టుకుంటే ఎంతకంటే కర్మ మరొకటి ఉంటుందా విశ్వాసులకి? మనం అర్థం చేసుకోవాలి. దేవుడి కార్యాలు ఎన్నో చూశారు, అయినా మీరు మారు మనసు పొందకుండానట్లు మీ హృదయములు కొవ్వుపోయిందని మరలా మనం మళ్ళీ చెప్పించుకోవాలంటారా ఈ దినాల్లో? గమనించండి. లూకాసు వార్త 5:5 కేవలం అయినను అనే మాటతో లింక్ అయి ఉన్నటువంటి కొన్ని వచనాలు మీకు చూపిస్తున్నాను. అలాంటి వచనాలు 283 వచనాలు ఉన్నట్టుగా లిస్ట్ చూపిస్తుంది, కానీ మనకు అవసరమైనవి మనం బలపరచగలం కొన్ని మాటలు చదవండి.
సీమోను ఏలినవాడు రాత్రి అంతా మేము ప్రయాసపడతాం, రాత్రి మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చెప్పిన వాళ్ళ వేతమని ఆయనతో చెప్పాను. అప్పుడు గొప్ప ఆశీర్వాదం చూశారు. రాత్రంతా ఏం దొరకలేదు, అంటే కంప్లీట్ గా జీరోలో ఉన్నా. ప్రభు అన్నాడు కుడి చేతి పక్క లోతుకి నడిపించి కుడి చేతి పక్క వలయండి అన్నాడు. అప్పుడు అంటాడు పేతురు, అబ్బా రాత్రి ఏమి దొరకలేదండి అని ఆగిపోలేదు. అయినను నీ మాట చొప్పున వేస్తాం. ఇది చేయగలిగితే దేవుని పిల్లలమైన మనం, మనకి జీరోలో ఉన్నప్పుడు, పాసిబిలిటీస్ లేనప్పుడు, అవకాశమే లేనప్పుడు, అర్థం పర్థం లేని జీవితం జీవిస్తున్నప్పుడు దేవుని మాట వినగలిగితే, అయినా నీ మాట ప్రకారం మేము చేస్తాం, నీతో కలిసి నడుస్తాం, ఏమంటే అయిపోయినాయి. పౌలు గారు మాట జ్ఞాపకం వస్తుంది. మనం బ్రతికినను ప్రభు కొరకే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కొరకే చనిపోతున్నాము. కాబట్టి బ్రతికినను చనిపోయినను మన ప్రభు వారమై ఉన్నాం. అయినా సరే నీవు చెప్పినట్టు చేస్తావు. నేనంతే గొప్ప ఆశీర్వాదం చూశాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. 2వ అధ్యాయం 4వ వచనంలో, 2వ అధ్యాయం 4వ వచనం, దేవునికి అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో చదవండి, మీద వచనం చదవండి. నీవు సహనము ప్రశంస చదివి తర్వాత చదివితే మనకి నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ గమనించండి, చాలా జాగ్రత్త గమనించండి. మనం చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాం అనే ఒక మబ్బులో ఉండరాదు. మనం ఎన్ని కార్యాలు చేసినా అది ఎక్స్టర్నల్. ప్రభువు కొరకు మనం చేసేవన్నీ ఎక్స్టర్నల్. పొలంలో పని ఉంది, దేవుని ఇంట్లో పని ఉంది. నీకు లోగడ ఒక వ్యక్తిని చూపించా. ఎవరికైనా ఒక దాసుడు ఉండి పొలంలోంచి వచ్చిన వెంటనే భోజనము చేయమని పంపేస్తాడా? పంపడు కదా. నాకు భోజనము సిద్ధపరిచి నేను తినే వరకు నువ్వు చేతులు కట్టుకొని ఉండి, నడుము కట్టుకొని ఉండి, నేను తిని తృప్తి పొందిన తర్వాత పోయి భోజనం చేయమని చెప్తాడు కదా. అలాగే మీరు చేసినవన్నీ కూడా చేసేసిన తర్వాత మేము చేయవలసినవే చేసాము, మేము నిష్ప్రయోజకులమైన సేవకులమని చెప్పుకోండి అన్నాడు ప్రభు కదండి. 2 పనులు, ఒకటి పొలములో పని, 2 ఇంట్లో యజమానుడి దగ్గర పని. ఒకటి బహిరంగ ప్రవర్తన, 2ది అంతరంగంలో ప్రవర్తన. అందుకే తిమోతి పత్రికలో పౌలు గారు తిమోతి చెప్తూ, కొందరి పాపములు బయటపడి తీర్పునకు ముందు నడుస్తున్నవి, బయలుపరచబడనేరవి వారి వెనక వెళ్తున్నాయి. కొన్ని అంటే బయటపడ్డాయట ముందు వెళ్తున్నాయి, కొన్ని బయటపడలేదు. అంటే అవి రహస్యాలు. ఎక్స్టర్నల్, ఇంటర్నల్, బహిరంగము, అంతరంగము. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి? ఇప్పుడు నువ్వు అలసిపోలేదు, నా నామం నిమిత్తం గట్టిగా నిలబడ్డావు, అయినను నువ్వు ఒకటి వదిలేసావు. లోపల ఒకటి లాస్ లో ఉన్నావు. మొదట ఉన్న ప్రేమ వదిలేసావు. అది ఎక్కడో జారిపోయింది, ఎక్కడో పడిపోయింది. పోతే పోనీలను వదిలేసుకున్నావు. అయినా నువ్వు కార్యాలు చేస్తున్నావు, కాదంటలేదు. కానీ మొదట ఒకటి వదిలేసావు, తప్పు ఒకటి మోపవలసి ఉంది. నేను జాగారు ఒకడు తెలివిని ఉంది, అది మరలా ఆ మొదటి క్రియ చెయ్యకపోతే దీపస్తంభాన్నే తోసేస్తాను. అంటే ఎంతవరకు చేసినవి అన్ని ఏమైపోయినట్టు? ప్రభువా ప్రభువా అని ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశించలేడు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయబడి ప్రవేశిస్తాడు కదా. ఆ దినమున అనేకులు వచ్చి ప్రభువా నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టాము, గొప్ప కార్యాలు చేసాం, అద్భుతాలు చేసాం, ఆశ్చర్యకార్యాలు చేసాం, మర్మాలు చెప్పాం అని అంటాడు. మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవాళ్ళు నా ఎదురు నుండి బయట జరిగే వాటి విషయంలో అందరూ చూస్తారు. ప్రశంసించవచ్చు, ప్రశంసించవు, మనల్ని మెచ్చుకోపోవచ్చు, వదిలేసేయండి. కానీ బలా నమ్మకమైన మంచి దాసుని ప్రభు అన్నాలంటే అంతరంగము కంప్లీట్ గా దేవునికి అనుకూలంగా. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు చాలా మంచోడివే, అయినా నీ బుద్ధి మారలేదు అంటే ఏమైపోతుంది? మనం
మంచోడే బుద్ధి మారకపోవడం ఏంటి, మంచోడే తప్పుడు జరగడం ఏంటి, మంచోడే జాగ్రత్తగా గమనించాలి. దావీదు తాత్పర్యము మంచిదే, అయినా కట్టొద్దని నివారించాడు దేవుడు. నీ తాత్పర్యంతో చిత్తం లేదు దేవుని, నీ తాత్పర్యం మంచిదా చెడ్డదా తర్వాత సంగతి, కానీ దేవుని చిత్తమును అనుసరించి నడుచుకోవడం అలవాటు చేసుకోవాలి. మీకు ఒక విషయం చెప్తాను చూడ. ఫిర్యాదు నుంచి తీసుకొచ్చేటప్పుడు, మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు వీళ్ళు తాత్పర్యం పెట్టారు అక్కడ. మీరు గమనించారో లేదో, కొత్త బండి అంట, కాడిని మొయ్యని 2 ఎడ్ల. అంటే వాళ్ళ ఉద్దేశం ఎలాగొంత చూడండి, అక్కడ చక్కగా మాట రాయబడి ఉంటుంది. కయ్యేను అర్పణ తెచ్చినప్పుడు శ్రేష్టమైన తెచ్చానని రాసి ఉంటుంది. అది కుళ్ళిపోయిన తెచ్చాడని రాసి ఉంది అక్కడ. అతను పండించిన పంటలో శ్రేష్టమైనదే తెచ్చాడు. వీళ్ళు కొత్త బండి, కొత్త ఎడ్లు అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే వాళ్ళ తాత్పర్యం అది. దేవుని చిత్తమా కాదు వాళ్ళకి అనవసరం. నాకు ఇలా తోచిందండి, ఇలా నడిచిపోతాను, ఇలాగ నేను అనుకుంటున్నాను కాబట్టి ఇలా చేసుకెళ్ళిపోతాను అనే పద్ధతే తప్ప ఈ రోజున ఆ పద్ధతులతో దేవుని సంఘంలోకి ఎన్ని అన్యాచారాలు వచ్చేసాయి అంటే చెప్పనలవి కాని అన్యాచారాలు. ఒకవేళ ఎవరైనా సేవకుడు గట్టిగా బిగుసుకొని నిలబడి ఇవన్నీ చేయకూడదు అంటే ఆది నుంచి అంతం వరకు నెగిటివ్ గా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది కొన్ని సంఘాల్లో. సేవకులు దుఃఖంతో సేవ చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు ఉంటే దుఃఖం రాదని చెప్పడానికి ఏమి లేదండి. సమృద్ధి జీవం ఉంది. నేను వ్యక్తిగతమైన అనుభవం చెప్తాను. దేవుడు ఏనాడు లోటు చేయలేదు, కానీ కార్యక్రమాలు అడుగు పెట్టేటప్పటికి దేవుని వాక్యానికి కాదని 10 మంది ఎలా పోతున్నారు అలా పోదామని సేవకుడు నోరు నొక్కి గొంతు నొక్కి అన్యాచారాలు తీసుకొచ్చి మాకు ఎలా తోచింది ఎలా నడిచికెళ్ళిపోతాం అంటే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఉజ్జా చచ్చాడు, కయ్యను దేశదిమ్మరు అయిపోయాడు, ఎక్కడి నుంచి వస్తుంది? నేను దుఃఖంతో చెప్తున్నాను నీ మాటని, క్షమించండి. నీ తాత్పర్యం ఎవరికి కావాలి? దావీదు నీ తాత్పర్యం మాకొద్దు. దావీదు లోబడ్డాడు. తాత్పర్యం మంచిదైనంత మాత్రం జరిగించడానికి ఏం లేదు. దేవుని చెప్తాను వాక్యానుసారం జీవితాన్ని వాక్య వెలుగులోకి వచ్చి నువ్వు చేయాల్సిన కార్యం వాక్య వెలుగులో రైట్ ఓర్ రాంగ్ చూసుకొని నడుచుకుంటే దాని వెంత ఆశీర్వాదం. ఆ రోజు దావీదు ఆగిపోయాడు, సొలొమోను కట్టాడు. అది ప్రపంచానికి ఒక పేరెన్నిక కలిగినటువంటి మణిమాణిక్యం అయిపోయింది మందిరం. దేవుని బిడ్డ గమనించండి. మత్తయి సువార్త 6:23. నీ కన్నులు చెడుదైతే నీ దేహమంతా వృత్తిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఏంటి గొప్ప చీకటి? గొప్ప చీకటి అండి. గొప్ప పాజిటివ్ వర్డ్ కాదు సుమా, సింపుల్ గా అర్థం చెప్పేస్తాను. నెగిటివ్ వర్డ్. గొప్ప భూకంపం వచ్చిందంటే అది మంచిది కాదు కదా. గొప్ప సునామీ వచ్చిందంటే అది మంచిది కాదు. బాంబు వేలు గొప్ప జన నష్టం జరిగిందంటే అది మంచిది కాదు కదా. ఆ గొప్ప ఎక్కువ అని చెప్పడం, సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పడం అంతే తప్ప అది మంచిదని కాదు. అది ఎంతో గొప్పదంటే అది మంచిదని కాదు. నీలో ఉన్న వెలుగు అది చీకటైంది, దాన్ని గ్రహించడం కష్టమైపోతుంది. ఈ మాట మీరు కొంచెం అర్థం చేసుకుని మరలా చదవండి. ఎందుకంటే నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది మంచిదని నువ్వు అనుకోవచ్చు, అది దేవుని దృష్టి చెడదవ్వచ్చు. నువ్వు ఏదైతే కార్యం దేవుని సంఘంలో తలపెడుతున్నావో అది నీ దృష్టికి మంచిది అవ్వచ్చు, దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉండొచ్చు. వాక్యం ఏం చెప్తుంది, నువ్వు ఎలా చేస్తున్నావు? అర్పణ తెచ్చాడు కయ్యను, మంచిదే, కానీ తెచ్చిన హృదయం మంచిది కాదు. తెచ్చిన అర్పణలో దేవుని చిత్తము లేదు. ఓకేనా? మందసాన్ని మొయ్యడం మంచిదే, కొత్త బండి కొత్త ఎడ్లు మంచివే, కానీ మొయ్యాల్సింది ఎవరు? యాజకులు లేవీలు మొయ్యాలి కదా. యాజకులు మొయ్యాలి, లేవీలు మొయ్యాలి, ప్రతిష్ఠించబడిన వారు మొయ్యాలి. నువ్వు ఏదో ప్రతిష్ఠించి దాంతో మోయించేసావు. గజ వణికిపోయాడు దావీదు. మరలా తీసుకెళ్ళేప్పుడు ఎలా తీసుకెళ్ళాడు? ప్రతి 10 అడుగులకి ఒక కొవ్వుని ఎద్దును వధించి, అంటే ఎంత వధిస్తే ఎంత పశ్చాత్తపడితే అంత నన్ను ఖండిస్తాడనే కనికరం కన్ను కోసం. అంతేకాదు అతను బట్టలు పై ఉన్నాయో లేదో తెలియకుండా, పైన చొక్కా ఉందో లేదో తెలియకుండా ఆత్మవశుడై
నాట్యం ఆడుతూ ఇంక నేను రాజును కాదు పూజను కాదు అన్నట్టుగా. అందుకే మేకాలు అంటది, ఒక పనిగత్తే ఎలాగ ఉంటాడో పనివాడు కంటే నీచంగా మా ఆయన డాన్స్ చేస్తుంది అనుకోండి పాపం. అలా డాన్స్ చేసాడు, అలాగే వేసాడు, పిచ్చి పట్టిన వాళ్ళకి వేసాడు అంతే. కారణం తెలుసండి, ముందు జరిగిన సంగతి. ఇది దేవుని చిత్తం అయి ఉండాలి. దేవుని చిత్తం అయి ఉండాలి. భయంతో భక్తితో అతడు ఊగిపోతూ ఆత్మవశుడై డాన్స్ చేసాడు అంతే తప్ప ఆ రోజున ఏదో అలా కొరియోగ్రఫీ చేసి డాన్స్ చేసింది కాదు. అసలు ఎలా డాన్స్ చేసాడో కూడా తెలియదు. పిచ్చి చేసాడు అంతే. ఆ స్టెప్స్ ఏమి ఉండవు దానికి. ప్రజలు గమనించాలి, నీలో ఉన్న వెలుగు అది చీకటి నిన్ను కబళించుతుందేమో. ఎప్పుడు దేవుని వాక్యపు వెలుగులోనికి వచ్చి ప్రతి విషయాన్ని ఆలోచించగలిగిన మనస్సు మనం సంపాదించుకోగలిగి, యు ఆర్ ఆల్వేస్ హ్యాపీ. 2 కొరింథీ 10:5 పౌలు గారు అంటారు, దేవుని కొరకు ప్రతి వితర్కమును, చాలా మంచి మాట. ఆ మాట చెప్పేది మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయి సిద్ధపడి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగుతాం. ఏమంటారండి, ప్రతి వితర్కమును దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోస్తున్నాం. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోపరిచినట్లుగా చెరపట్టి మీరు పూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. మేము దేవుని వాక్యమును బోధిస్తూ మేము చేసే పని ఏంటంటే, మేము పైన అంటాడు, మేము మా యుద్ధోపకరణములు, 4వ వచనం, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుటి దుర్గములను పరద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. ఈ లోపల నివసించే చీకటిని పారద్రోలాలి, అందులోంచి మాటలను కట్టి పెట్టాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. మేము రెడీగా ఉన్నాం. ఇంత గొప్ప మాట అండి. ఎనర్జెటిక్ గా ఉంటుంది ఈ మాట మాట్లాడుతుంటే. మన దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ అర్థం చేసుకుని దేవుని సేవకుల ద్వారా అనేకమైన మాటలు మనం వింటాం. ఒక్క విషయాన్ని నన్ను నేను కరెక్ట్ చేసుకుంటూ చెప్తాను మాట. మనం జ్ఞానం వెతుకుతున్నామా, జీవం వెతుకుతున్నామా? ప్రతిరోజు మంచి ప్రసంగాలు వినాలనే కోరిక కలిగి ఉన్నామా? ప్రతిరోజు దేవుని స్వరం విని సరి చేసుకోవాలనే ఆశ కలిగి ఉన్నాం, సిద్ధపాటు కలిగి ఉన్నాం? ఈ ప్రశ్న రోజు మనలను ప్రశ్నించాలి. ఆ ప్రశ్నతోనే మనం ప్రసంగాలు వినాలి, ముగించాలి. అలా ముగించగలిగితే ప్రతి మాట మన జీవమునకు కారణమై ప్రభువుతో యాకం చేస్తాం. అట్టి